कि ये स्कैम है, ये सिलिकॉन टेप लगा के पिगमेंटेशन नहीं जाता। तो ये कोई सिलिकॉन टेप नहीं है, ये पार्ट ऑफ पीपीईटी ट्रीटमेंट है और ये प्रोसेस है पूरा। तो लोगों को नहीं पता, ये इंडिया में अभी लॉन्च हुआ है। బాగుంది. ప్రాబబ్లీ ఈ వీడియోలో ఏం చేస్తున్నారు అంటే డీప్ కెమికల్ పీల్స్ లాంటివి పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేసి ఆ తర్వాత స్కిన్ ఆ పైన అంతా కోఆగులేట్ అయిపోయి ఫ్రాస్ట్ అయిపోయి ఎస్చార్ లాగా ఫామ్ అయిపోతుంది, క్రస్ట్ లాగా. దాన్ని ఒక సిలికాన్ షీట్ లాంటిది వేసి టేప్ లాంటిది తీసేస్తున్నారు అనమాట. సో తీసేసిన వెంటనే చూసారంటే చాలా రెడ్గా రా పచ్చి స్కిన్ కనిపిస్తుంది. బేసిక్గా ఏదో మనం పెన్సిల్తో గీసిన గీతని ఎరేస్ చేసినంత స్మూత్గా చూపించారు. కానీ దీని ఆఫ్టర్ కాన్సిక్వెన్సెస్ ఏంటో మీరు తెలుసుకోవాలి. మన ఇండియన్ స్కిన్ టైప్ అనేది చాలా హెవీగా పిగ్మెంట్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంటుంది. మొటిమలు వచ్చినా మచ్చలు పడతాయి, దెబ్బలు తగిలినా మచ్చలు పడతాయి. ఇంతగానము మనం పీల్ చేసిన తర్వాత ఆ రా స్కిన్ ఎలా హీల్ అవుతుంది అనుకుంటున్నారు? చాలా పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఉన్న పిగ్మెంటేషన్ కంటే కూడా ఇంకా ఎక్కువ మచ్చలు పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. సరే, ఈ ప్రొసీజర్ అయిన తర్వాత ఒక రోజు తర్వాత ఫొటోస్ ఏమన్నా చూసారా? వారం తర్వాత ఫొటోస్ చూసారా? 1 మంత్కి ఫొటోస్ చూసారా? అవి ఎవరు ఇప్పటివరకు చూపించలేదు. ఇంత బేస్లెస్ ప్రొసీజర్ వితౌట్ ట్రయల్స్, టెస్టింగ్ అండ్ స్టడీస్ చేయించుకుని అనవసరంగా ఫూల్స్ అవ్వకండి. మళ్ళీ దీనికి ట్రైనింగ్ సెషన్స్ అంట, మళ్ళీ ఇది పర్మనెంట్ క్యూర్ అని కూడా మార్కెట్ చేస్తున్నారు. కొన్ని కండిషన్స్కి అసలు పర్మనెంట్ క్యూరే ఉండదు. వీళ్ళందరూ లాస్ట్కి మాకు పేషెంట్స్ పెంచడానికి కంకణాలు కట్టుకున్నట్టు ఉన్నారు.